అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ మరి పరుషంగా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అంశం మీద మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా మరి అంబటి రాంబాబు మీద తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నూతన పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ తిరుపతి లడ్డూల విషయంలో కల్తీ నెయ్యి విషయంలో జరుగుతూ ఉన్నటువంటి అంశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజలు కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించాలి, ఏదో రకంగా గొడవలు రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేయటం, మరి ఈరోజు చేసినటువంటి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గానే కావాలని మరి రెచ్చగొట్టి రాష్ట్రంలో ఒక అశాంతికరమైనటువంటి వాతావరణం తేవాలని మరి వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలని ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి దీని మీద తక్షణమే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు కూడా చర్యలు తీసుకోవాలి, అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయాలి. ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో దీన్ని మరి దర్యాప్తు సంస్థలు సిట్టు, సిబిఐ వీటి మీద పనిచేస్తూ ఉన్నాయి, కోర్టు కూడా పనిచేస్తూ ఉంది. వీళ్ళు జోక్యం చేసుకొని రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కాకుండా మరి వైఎస్ఆర్సీపీ నేతల్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారికి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నూతన పార్టీ నుండి.